అసలు తెలియనోళ్ళు ఉండరు. గ్రేట్ లీడరు. అక్కడ ఎలా ఉంటుందంటే జానకిరామి లేకపోతే ఆ రోజు రిజిస్టర్ ఉండగానే పని కానట్టుగా ఉంటుంది. అలాంటి గ్రేట్ లీడరు టెస్ట్ మనీ ఈరోజు మనం వినబోతున్నాం. థ్యాంక్ యూ లీడర్స్. ఇంకా ఎవరైనా ఒక్క ఒక్క నిమిషం ఇంకెవరన్నా గుడ్ మార్నింగ్ చెప్పాల్సి ఉందా? మన టీం త్వరగా ప్రమోట్ చేసుకోండి లీడర్స్. కిరణ్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జూమ్ సార్. శ్రావణి మేడం గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జూమ్. థ్యాంక్ యూ లీడర్స్. సార్ శ్రావణ్ కుమార్ సార్. శ్రావణ్ కుమార్ సార్. హలో సార్ చెప్పండి సార్. వినిపిస్తుందా సార్? వినపడుతుంది ఇప్పుడు. సార్ నేను నేను ఫోన్ చేస్తాను, కొంచెం మాట్లాడుతూ ఉన్నాను సార్. నేను సార్తో ఫోన్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి, 5:48 అయింది. సార్ని ఇన్వైట్ చేద్దాం. ఎవరైనా విష్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా క్లోజ్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ 5:50 అవుతుంది. మనం అనుకున్న టైం 5:30 కాబట్టి మినిమం 20 మినిట్స్ అనేది ఎక్స్ట్రా అవుతుంది. అలా కాకుండా మ్యాక్సిమం 5:30కి అయ్యే విధంగా ప్లాన్ చేయండి. ఒక విషయం ఏంటంటే 100 మెంబర్స్ అయ్యే వాళ్ళు ఇప్పుడు 80 మెంబర్సే అవుతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మంచి సెషన్ అయ్యేకి 100 మెంబర్స్ పైన అవుతున్నారు. టెస్ట్ మోనీలు ఇలాంటి అనేకి ఏముందిలే అన్నట్టుగా ఉంటున్నారు. అలా కాకుండా ప్రతిరోజు 100కి ఎబోవ్ రీచ్ అయ్యే విధంగా ఉండాలి. ఎందుకంటే మనం అనుకున్న గోల్ ఏంటంటే 300 మెంబర్స్ అనేది అవ్వాలనుకున్నాం. కానీ 100 మెంబర్స్ అవ్వడానికి కూడా మ్యాక్సిమం రీచ్ అవ్వలేకపోతున్నాం. అంటే ఈరోజు యాడ్ అయిన వాళ్ళు రేపు యాడ్ అవ్వట్లేదు, రేపు యాడ్ అయిన వాళ్ళు తర్వాత రోజు యాడ్ అవ్వట్లేదు. దాన్ని ఒకసారి గమనించి లీడర్స్ బాధ్యతగా తీసుకొని అందరినీ ప్రమోట్ చేసే విధంగా ప్లాన్ చేయండి. ఓకే. జానకిరావు సారు గవర్నమెంట్ జాబ్ చేస్తూ సింగరేకొండలో మనం అడగగానే సార్ వాళ్ళు అడగగానే ఈ టెస్ట్ మనీ ఇచ్చినందుకు సార్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. చూడండి లీడర్స్, పార్ట్ టైం చేసుకుంటూ ఈ స్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని ఈరోజు మేడం కానీ సార్ కానీ ఎక్కడ మీటింగ్స్ ఉన్నా, ఎక్కడ ఫ్లోర్ మీటింగ్స్ ఉన్నా ప్రతిరోజు జూమ్కి అటెండ్ అవుతూ మీటింగ్స్కి అటెండ్ అవుతూ షార్ట్ టైంలోనే వాళ్ళ గోల్ అనేది రీచ్ అయ్యారు. అలాగే మనం కూడా చాలామందికి టైం లేదు, నా వల్ల కాదు అనే దానికంటే టైం అనేది మన చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే మనం బిజీ షెడ్ దాన్ని ఎలా చేసుకోవాలి అనే దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. శ్రీనివాసరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ ఇన్వైట్ చేద్దామా? లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. ఇన్వైట్ చేయండి సార్. ఇన్వైట్ చేస్తాను. ఓకే సార్. గుడ్ మార్నింగ్. హ్యాండ్ రైజ్ చేసి ఇష్యూ పెద్దాం సార్. చేపిద్దాం. జస్ట్ ఇప్పుడే ఫోన్ చేశాను, ఒక్క నిమిషం అన్నాడు. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జూమ్ సార్. జానకిరామ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. ఎక్కువ టైం లేకుండా రాత్రి మనం అడగగానే వెంటనే జూమ్ ఇవ్వటానికి సిద్ధపడి ఇస్తున్న జానకిరామ్ సార్కి వెల్కమ్ టు జూమ్ సార్. జానకిరామ్ సార్, థ్యాంక్ యూ సార్. భూలక్ష్మి మేడం, శ్రీనివాసరావు సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జూమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ముందుగా జూమ్కి ఇన్వైట్ చేసిన శ్రీనివాసరావు సార్కి కృతజ్ఞతలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే ప్రతి ఒక్క పేదవాడి బ్రతుకులో వెలుగులు నింపడానికి ఒక మంచి వ్యవస్థని ఇంటికే వచ్చేటట్టు చేసిన గౌతమ్ బాలి గారికి, అలాగే
ఇంత మంచి అవకాశాన్ని నా ఇంటికే తీసుకొచ్చి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మెంటర్ సురేష్ సార్కి 3 తరాలు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై సెల్ఫ్ భాగ్యలక్ష్మి జానకిరావు. మాది అమనపురం పక్కన రాపర్ల గ్రామం. 4 అన్నదమ్ములు, ఒక అమ్మాయి. అయితే చాలా పేద కుటుంబం సార్. ఆస్తులు చిరాస్తులు ఏమీ లేవు, సెంటు భూమి కూడా లేదు. కటిక పేదరికంలో బ్రతికాము. 2004 10వ తరగతి వరకు చదువుకున్నాను సార్. అప్పట్లోనే 434 మార్కులు వచ్చాయి. 2002 2002 2005 మధ్యలో కరువు విలయతాండవం చేసింది సార్. ఆ కరువులో మా జీవనశైలి ఎలా ఉందంటే, గేదెలకి జొన్నలు పండించేవాళ్ళు. ఆ జొన్నలు దంచుకొని సంగటి చేసుకొని, ఒక గేదె ఉంటే దాని పాలు, ఆ పాలతో పెరుగు మజ్జిగ చేసుకొని 3 పూట్ల ఆ మజ్జిగతోటే తాగేవాళ్ళం. అంతటి కడు పేదరిక స్థితిలో కరువులో కూడా ఉన్నాము. అలా ముందుకెళ్తున్న సందర్భంలో అన్నదమ్ములకి అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. కానీ నేను మా అమ్మగారు మాత్రమే మిగిలాము. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. 16-17 సంవత్సరాలకి బరువు బాధ్యతలు అనేవి పైన పడినాయి. ఏం చేయాలో తెలియదు, ఆలోచించే వయసు లేదు, అంత జ్ఞానం లేదు, ఎలా బ్రతకాలో కూడా తెలియదు. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ సార్, క్లియరు. ఓకే కంటిన్యూ ఓకే సార్. సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాంటి సిచ్యువేషన్లో 2008లో ఒక మహానుభావుడి దయ వల్ల సింగరాయకొండ రిజిస్టర్ ఆఫీస్లో జాబ్ ఆఫర్ వచ్చింది. అయితే అది వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వదులుకొని నాకు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అందుకు వాళ్ళకు కూడా నేను, నా ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటాం సార్. అలా జరుగుతున్న టైంలో జాబ్లో జాయిన్ అయిన 3 నెలలకే ఒక ఏసీబీ రైడ్ జరిగి 1 సంవత్సరం పాటు మరలా ఆగాల్సి వచ్చింది సార్. నా మైండ్ ఎలా ఉందంటే, మనం ఏ పెట్టుబడి పెట్టకూడదు, పెట్టడానికి కూడా డబ్బులు లేవు, మనం పోతుండాలి వస్తుండాలి, డబ్బులు రావాలన్న మైండ్ సెట్లోనే ఉంది. కానీ ఎలా చేయాలో ఏం చేయాలో తెలియదు. అట్లా మరలా అది జరిగిన తర్వాత మళ్ళీ ఇంటికే పరిమితమై మళ్ళీ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండగా మరలా 2009లో రీజాయిన్ అయ్యాను. రీజాయిన్ అయిన తర్వాత 2 సంవత్సరాలకి పెళ్లి జరిగింది. అప్పటిదాకా మా అమ్మగారు నేను మాత్రమే ఉన్నాము. తర్వాత మా మేడం గారు, తర్వాత పిల్లలు. మేమిద్దరం ఉన్నప్పుడు ఒకలాగా అప్పుడు 10 రూపాయలు సంపాదించుకున్నా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మాకు తోడు నలుగురు అయ్యేసరికి సంపాదన ఏమో తక్కువైంది, ఖర్చులేమో పెరిగినాయి. ఇంకా ఏదన్నా చేయాలి అనుకుంటున్నా. కానీ నేను చదివిన చదువుకి కానీ, నేను పెరిగిన వాతావరణానికి కానీ, నాకున్న తెలివితేటలకు కానీ, స్కిల్స్కి కానీ ఎక్కడ ఏది చేయలేము, రాదు. ఉన్న ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని మేడలు మిద్దులు కడదాం, ఉన్నతంగా బతుకుదాం, ఇక నన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండకూడదన్న ఆలోచనలోనే ఆ ఉన్న ఒక్క జాబ్లోనే దాన్నే సర్వస్వం అనుకొని, అదే నా జీవితం, ఇది తప్ప ఇంకా ఏది నా జీవితంలో లేదు అని సార్. పెళ్ళైన కొత్తల్లో ఉదయం
గుంటూరు నుండి తిరుపతి వెళ్ళే ప్యాసింజరు 3:30కి వస్తుంది సార్ మా ఊరు. ఆ ట్రైన్కి వచ్చేవాడిని. మరలా తిరిగి అదే ట్రైను సాయంత్రం 7:30, 8కి సింగరాయకొండ వస్తే మా ఊరు వెళ్ళేసరికి దాదాపు 1 గంట అవుతుంది. అంటే దానికి ఒక గమ్యం లేని రైలు లాగా అది పోతుంది, ఎప్పటికో పోతుంది. ఈలోపు ఏ ఎక్స్ప్రెస్ బళ్ళు వచ్చినా సైడ్ పెట్టేస్తారనమాట. అలా కొన్ని కొన్ని రోజులు నిద్రపోయి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. ఒకరోజు దీపావళి రోజు అయితే మరుసటి రోజు 9ంటికి ఏదైతే ఈ తిరగటంలో నిద్ర లేక ఉన్నామో మరుసటి రోజు 9ంటికి ఇంటికి చేరిన రోజులు ఉన్నాయి సార్. అంతటి దౌర్భాగ్యపు స్థితి నుండి మెల్లమెల్లగా ఇక నా ఫ్యామిలీ అనేది సింగరాయకొండలోనే పెట్టడం జరిగింది. తిరుగుతుంటే పిల్లల చదువులు ఇవి డిస్టర్బ్ అవుతున్నాయి. ఏది కూడా పని అందుబాటులోకి రావట్లేదు. అంటే ఇంకా ఉదయం ఏకుజామున పోతే మళ్ళీ సాయంత్రం 10ంటికే సార్ వచ్చేది. ఇక నా ఈ మధ్యలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అందుకే వాళ్ళని నా దగ్గరే పెట్టుకుంటే మంచి చెడు అంతా చూసుకోవచ్చు నా ఆలోచనతో 2015లో సింగరాయకొండలో ఫ్యామిలీ పెట్టడం జరిగింది సార్. అయితే అలా జరుగుతున్న క్రమంలో ఆఫీస్ పని మొత్తం నా ఒంటి చేతి మీదే జరిగేలాగా ప్రతి ఒక్క పని నేర్చుకొని ప్రతి ఒక్కరూ నన్ను అడిగే విధంగా చేసుకున్నా. అలా టైంలో ప్రతి ఒక్కరు నన్నే అడుగుతున్నారు కదా అనే ఇది ఉండేది. అంటే గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. కానీ అది ఎంత ప్రమాదకరమో నాకు అవసరమైనప్పుడు నేను సెలవు పెట్టినప్పుడు అది ఎంత ప్రమాదకరమో అప్పుడు తెలిసేది. నేను ఏదో అర్జెంట్ పని ఉండి సెలవు పెడితే కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉంటాయి. పలాంది ఆడుంది, ఎక్కడ పెట్టు, ఆ స్టేట్మెంట్ ఏం చేసావు, ఇది యాడ్ చేసావు అని. ఇలాంటి ఇలాంటి సిచ్యువేషను రాకూడదని రాకూడదు, నేర్చుకోకూడదు, ఇంత పని కూడా నేర్చుకోకూడదు, నేర్చుకొని తప్పు చేశాననే భావన వ్యక్తమైంది సార్. అలా జరుగుతున్న క్రమంలో 2019లో ఒక ఇన్సిడెంటే జరిగింది ఆఫీస్లో. దానివల్ల చనిపోవలసిన నేను నాకు మనోధైర్యం నింపి తన పుట్టింటి తరపు నుంచి బాగా సహాయపడి నాకు ఒక రెండో పునర్జన్మనిచ్చిన మా మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అక్కడి నుంచి ఇక వెనుక జరగకుండా అదే జాబ్లో కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అప్పటి నుంచి మా మేడం గారు కూడా ఇక ఏది చేస్తానన్నా కూడా ఇక ఎదురు చెప్పడానికి ఏముండదు, కానీ తెలివిగానే ఆలోచిస్తూ ఉంటుంది. కానీ అది చేస్తే ముందు ముందు ఎలా ఉంటుంది ఏందనేది ఆ విషయం అనేది ఆలోచించదు. అందువల్ల ప్రతి దానిలో తల దురుస్తుంది అన్నమాట. కట్టే వాటిలు కానీ కట్టించే వాటిలో కానీ అతి ఎక్కువగా కట్టే వాటిలోనే ఇరుక్కున్నాము. కట్టి లేదు, దేవుడి దయ వల్ల. కట్టించుంటే అందరూ ఇక మా మీద దుమ్మెత్తి పోసేవాళ్ళు. ప్రస్తుతానికి మేము అంటే కట్టియటానికి మన కాడ ఎదుటివాడికి చెప్పే నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ నాలెడ్జ్ నాకు కానీ మా మేడం కానీ అసలు లేదు. అందువల్ల ఎవరు వచ్చినా ఏం చేసినా ఎంత కట్టమన్నా కట్టేవాళ్ళమే కానీ కట్టించేవాళ్ళం కాదు. అందువల్ల చాలా వరకు సేఫ్ అయ్యాం సార్. అలా జరుగుతున్న క్రమంలో 2009 నుంచి 2025 వరకు 3,000తో మొదలైన ప్రస్థానం 60,000 అయ్యేలేకి 17 ఏళ్ళు పట్టింది సార్. అలాగే 60,000 అయినా ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న చదువులకి
ఇప్పుడున్న జీవన శైలికి ఏ ఒక్క రూపేణ మాత్రం సరిపోని పరిస్థితి. తినడానికి, ఉండటానికి, రెంట్లు కట్టుకోవటానికి, ఈఎంఐలు వీటికే తప్ప ఒక్క రూపాయి కూడా వెనకేసే ప్రసక్తే లేదు సార్. జీతంలో జీవితం లేదు సార్. నేను జీతంలో జీవితం ఉంది, ఇదే సర్వస్వం అనుకొని బ్రతుకుతున్నా. అదే మో అదే ముసుగులో ఉండిపోయాను. ఇలా జరుగుతున్న క్రమంలో ఒక అవకాశం, వెస్టీజ్ అనే అవకాశం సురేష్ సార్ రూపంలో మా ఇంటికి వచ్చింది. అయితే వాస్తవంగా అయితే నాకు తెలీదు. నేను రాకముందే మా మేడం గారికి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం గారు ఐడి కూడా వేశారు నన్ను అడగకుండానే. ఎందుకంటే నన్ను అడిగితే వద్దంట. ముందన్నీ చేసిన ప్రతి వ్యాపారంలో ఏ చేయబెట్టింది, కట్టింది, వాటిని చేయలేక వదిలేసింది. కొన్నేమో కట్టి వదిలేసింది. ఇట్లా దాదాపు 5-6 వాటిలో అట్లానే జరిగింది. లాస్ట్ టైము హెర్బా లైఫ్లో కూడా ఒక 1 ఇయర్ జర్నీ చేసాం. దాదాపు 1-1.5 లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టి ప్రతి చిన్న మీటింగ్ అయినా విజయవాడ, గుంటూరు అక్కడ దాకా పోవాల్సి వచ్చేది. టికెట్స్ కూడా దాదాపు 700 నుంచి 1000 రూపాయల దాకా ఉండేవి. కానీ మనకు వచ్చే దానిలో మన ఇంట్లో చూసుకుంటూ మళ్ళీ వాటికి సపరేట్గా ఖర్చు పెట్టడం అంటే ఆలోచించి అసలు ఇప్పటి వరకు ఎంత అయింది, ఇక ఎంత పెట్టాలి అనేది ఆలోచించుకుంటే ఇది మనకి సరిపడదు. ఎందుకు అనంటే ప్రొడక్ట్స్ బాగున్నాయి, కానీ వాటిని లైఫ్ లాంగ్ ఒక రోజు, ఒక వారం రోజులు వదిలేసినా మరలా ఆ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. మనం దేనికైతే వాడుతున్నామో ఆ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇవి కంటిన్యూస్గా వాడాలి, ఏ ఒక్క రోజు ఆపకూడదు అనే ఆలోచన నాకు నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకున్న తర్వాత ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అప్పుడే మా అమ్మాయిది పెళ్ళి ఒకటి వస్తే ఇక నా పెళ్ళి హడావుడిలో పడి, పెళ్లి పనుల్లో పడి ఇక దాన్ని కాస్త దూరం అయ్యాం సార్. దాన్ని అంతటితో డ్రాప్ చేసాము. అలాంటి టైంలో మరలా ఈ అవకాశం వచ్చింది. నాకు తెలియకుండానే మా మేడం ఐడి వేసింది. అయితే సార్ వాళ్ళు వచ్చిన కాంచి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, రండి రండి ఒకసారి రండి, సార్ వాళ్ళు వెళ్తున్నారని. నాకున్న బిజీ టైం వల్ల నేను రాలేని పరిస్థితి. అప్పటికి 3ంటికి కాల్ చేస్తే 5:30కి వచ్చా. 5:30కి వచ్చి బండి ఆపేలేకి వాళ్ళు మెట్లు దిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఒక నమస్కారం పెట్టాను, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ యథావిధిగా మా మేడం కాఫీ పెట్టించింది, తాగాను, మరలా వెళ్ళిపోయాం. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినాక ఎందుకు వచ్చారు, ఎవరు వాళ్ళు, ఏంటి అని ఇట్లా వెస్టేజ్ కంపెనీ మనకున్న చిన్న చిన్న డిసీజ్ అనేవి, ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గించుకోవచ్చు. అలానే ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొని ప్రతి నెల దానివల్ల ఆదాయం పొందొచ్చు. ఆ సార్ ఇప్పటికే 80,000, 85,000 తీసుకుంటున్నారు. మన పాస్టమ్ గారు వాళ్ళ సిస్టర్ కూడా అక్కడ ఉన్నారు. ఆమె ద్వారా మన దగ్గరికి వచ్చారు. ఇది బాగుంది, ఇది మనం చేసుకుందాము సైడ్ ఇన్కమ్గా. నేనున్నాను కదా ఖాళీగా, మీరు మీ పనికి వెళ్ళండి, నేను మీ టైం ఉన్నప్పుడు నాకు కోఆపరేట్ చేయండి అని అడిగింది. ఇప్పటి వరకు చేసినవి చాలవా, ఎంతో డబ్బులు నష్టపోయాము. లాస్ట్గా 1.5 లక్ష కూడా ఖర్చు పెట్టించావు, దానిలో ముందుకు పోలేదు. ఎందుకు మనకి ఇవన్నీ, మనకు వచ్చే సంపాదన ఎంత, వీటన్నిటికీ పెట్టుబడులు పెట్టుకుంటూ పోతే రేపు పిల్లలకి మనం ఏమి ఇవ్వగలం, ఏం చేయగలం, ఒకసారి ఆలోచించు. మనకి ఇవన్నీ వద్దు, మనం ఎవరికి చెప్పలేము, చెందలేము, మనకు ఆ నాలెడ్జ్ లేదు. ఏ ధైర్యంతో నువ్వు మళ్ళీ ఇలాంటి పిచ్చి పని మొదలు పెట్టావు అని చెప్పి మా మేడం గారిని బాగా గట్టిగా అరవటం జరిగింది. అయినా మా మేడం గారు
రోజుకోసారి కానీ 2 రోజులకు ఒకసారి కానీ దీన్ని టాపిక్ రిపీట్ చేస్తూ 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 నెల రోజులు నా వెంటబడింది. దీనివల్ల ఒక పెద్ద యుద్ధమే జరిగింది. సరే, ఇంట్లోకి కొనే సామాన్లు ఎట్టా బయటే కొంటున్నాం, క్వాలిటీ అంటున్నావు కాబట్టి అదేదో ఏడే కొనుక్కుందాం, సరే సరుకుల వరకు కొనుక్కో, వ్యాపారం అనేది వద్దు అని అన్నాను. సరే అని చెప్పి నేను పర్మిషన్ ఇచ్చింది ఆలస్యం, నెక్స్ట్ మినిట్ ఒంగోలు డిఎల్సిపికి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయి ఇంట్లోకి కావాల్సిన అన్నీ తీసుకొని, తనకి థైరాయిడ్ ఉంది. అంటే 2 పిల్లలు పుట్టిన తర్వాత థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ సమస్య ఎలా అంటే, ఒక అరగంట పని చేస్తే మరలా అరగంట సేపు పడుకుంటుంది. నిద్ర 6:30కి లేస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళబోయేదాకా అదొక మెంటాలిటీ. బాగా చిరాకు, కోపం, అరుస్తూనే ఉంటుంది. పిల్లలు స్కూల్కి పోయినాక వాళ్ళ మీద అరుస్తూనే ఉంటుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత దాదాపు గంట సేపు ఆ బెడ్ మీద పడుకుంటే కానీ మళ్ళీ ఆ మనిషిలా లేచి తన పని తను చేసుకోలేదు. అలాంటి ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను థైరాయిడ్కి వాడుకుంటాను అని అడిగితే, అవి యాంటీయో ఎలా ఉంటాయో ఏంటో, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయో ఏమో అంటే, లేదు అందరూ వాడుతున్నారు, కొద్దిగా తగ్గుతున్నాయి, ప్రోడక్ట్ రిజల్ట్ షేరింగ్లో చెప్తున్నారు, ఈసారి నేను నీకు వినిపిస్తాను, ఫస్ట్ నాకు తెచ్చుకొని వాడతాను, తర్వాత నాకు బాగుంటే అప్పుడు మీకు వాడతాను అని చెప్పింది. సరే నీ ఇష్టం అమ్మా, నా దాకా అయితే ఏది తేవద్దు, నాకేమొద్దు అని నేను అన్నాను. అయితే థైరాయిడ్కి మా మేడం తెచ్చుకొని సప్లిమెంట్స్ వాడుతుంది. ఒక నెలకి అదివరకు తన జీవన శైలి, తన ప్రవర్తన ఎలా ఉండేదో దానికంటే భిన్నంగా ప్రతిరోజు 5:30కి జూమ్కి లేస్తుంది. జూమ్కి లేచిన కాడ నుంచి అది వింటూనే పనులు చేసుకుంటుంది. ఆ చిరాకు లేదు, కోపం లేదు, అరవటం లేదు. 8 గంటకల్లా పిల్లల్ని రెడీ చేసి తను కూడా రిలాక్స్డ్గా కూర్చుంటుంది. ఏంటి విషయం అంటే నేను చెప్పాను కదా, దానిలో ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి, కెమికల్ కాదు. నేను అవి వాడుతున్నాను 2 రకాలు. అందువల్ల నాకు చాలా బాడీ చాలా కంఫర్టబుల్గా ఉంది, ఇదివరకు లాగా లేదు అని చెప్పి మా మేడం చెప్పడంతో ఇప్పుడు నేను ఉదయం వెళ్తా, మళ్ళీ సాయంత్రం వస్తా. ఈలోపు తను ఏ బాధపడుతుందో నేను చూడను కూడా. అలాంటిది తను రికవరీ అయ్యి తను బాగుంది అని అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయటం తప్ప నాకు ఇంకా 2 ఆప్షన్ లేదు. అందువల్ల దాన్ని యాక్సెప్ట్ చేసి, నాకు కంటి సమస్య అనేది ఉన్నది, దానికి వాడొచ్చు కదా, నన్ను చూస్తున్నావు కదా, నాకు రిజల్ట్ వచ్చింది, ఎక్కడిదో బయట ఎవరికో వచ్చిందని చెప్తే నువ్వు నమ్మవు. మన ఇంట్లో నాకే ఇదివరకు ఎలా ఉండేదాన్నో ఇప్పుడు ఎలా ఉండేదాన్నో నీకు తెలుసు. నన్ను చూసైనా నువ్వు నీ కంటి సమస్యకి వాడు. నువ్వు 6 దాటితే బండి అసలు ఎక్కడికి చీకట్లో తీయటం లేదు. ఎంత ఎమర్జెన్సీ వచ్చినా బండికో బస్సులో పోదాం అంటావు. అన్ని రోజులు ఒకలా ఉండవు. కాబట్టి నా మాట విని ఒక్కసారికి నేను చెప్పింది చేయండి అని చెప్పి నాకు వాడమని చెప్పింది. అయితే నా కంటి సమస్య ఏంటంటే సార్, ఆల్రెడీ పుట్టుకతోనే కొద్దిగా డిసీజ్ అనేది ఉంది కంటిలో. దానికి తోడు ఈ జాబ్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో ఆ సిస్టమ్ ముందు కూర్చోవలసి వచ్చింది. ఆ సిస్టమ్ తీసుకునే ఆ రేడియేషన్కి నా కళ్ళు అనేవి జాబ్లో జాయిన్ అయిన ఒక 10 రోజుల కల్లా మన కళ్ళ ముందు మబ్బు ఎలా అయితే ఉంటుందో అలాగే మొత్తం బ్లర్ అయిపోయింది, ఏమీ కనపడదు. అలాంటి సిచ్యువేషన్లో వెంకటరమణ హాస్పిటల్లో చూయించుకొని ఒక
సంవత్సరం పాటు కోర్స్ తీసుకొని నెలకి 1500, 1600 పెట్టి టాబ్లెట్స్ తీసుకొని వాడుతూ ఉంటే ఒక 2 నెలలు తర్వాత ఆ చీకటి చీకటి పోయి వెలుతురు వచ్చేటప్పుడు ఎలా అయితే మబ్బు మసక బారిపోయి మన కొద్ది కొద్దిగా వెలుతురు అనేది వస్తుందో ఆ రకంగా నాకు రోజు రోజుకి 2 నెలల తర్వాత అట్లా ఆ చూపు రావడం జరిగింది. అయితే ఆ టైంలో ఇది పెళ్ళైన 2 నెలలకో 3 నెలలకో జరిగింది సార్ ఇది. మా మేడం చాలా బాధపడింది, ఏడ్చింది. ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయిందని. అలాంటి సిచ్యువేషన్లో నేను ఐ సపోర్ట్, ఫ్లాగ్ సీడ్ ఆయిల్, అలోవెరా, ఐ సపోర్ట్, ఎట్లా కుకింగ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాం కాబట్టి ఈ 3 నేను కంటిన్యూ చేయటం జరిగింది సార్. కంటిన్యూ చేసిన తర్వాత ఒక 1.5 నెలకో 1.5 నెల 2 నెలలు లోపే సార్ యాక్చువల్గా స్పెట్స్ ఇచ్చారు. అయిపోగానే స్పెట్స్ ఇచ్చారు. ఆ మెడిసిన్ వాడుతూనే కోర్స్ వాడుతూనే స్పెట్స్ ఇచ్చారు. జీవితంలో దీని అవసరం రాదు అనుకున్న స్పెట్స్, కానీ స్పెట్స్ ఇచ్చారు. సరే ఆ స్పెట్స్ పెట్టుకొని చేస్తేనే నాకు సిస్టమ్ ముందు ఉన్నట్టు ఉంటుంది. అది లేని పరిస్థితి ఎలా ఉంటుందంటే కళ్ళంతా మంట, నొప్పులు, నీరు ఆంతను కారిపోతూ ఉంటుంది అన్నమాట. అంత భయంకరంగా ఉంటుంది. అలాంటిది ఇది 1.5 నెల వాడిన తర్వాత అలాగే ఆఫీసుకు పోతున్న టైంలో పెట్టుకున్న స్పెట్స్ అనేది జారి కింద పడి ఒక పక్క అది కాడ అనేది ఇరిగిపోవటం వలన దాన్ని జేబులో పెట్టుకొని ఇక నా అంతనే ఆఫీస్కి వెళ్ళాను. అది రిపేర్ చేయించుకునే టైం లేదు. సరేనని చెప్పి ఇది మధ్యాహ్నం అన్నం టైంలో చేయించుకుందాంలే అని చెప్పి పోతే భోజనానికి వెళ్ళే టైంలో చేయించుకుందామని పోయాను. అయితే ఆ మధ్యాహ్నం దాకా ఎలా గడిచిందో నేనైతే చెప్పలేను సార్. నేను ఎలాంటి అన్‌కంఫర్ట్‌కి లోన్ అవ్వలేదు. నేను కళ్ళజోడు నా పెట్టుకొనున్నాననే అనుకుంటున్నా. మీరు నమ్మండి, నమ్మకపోండి. అసలు కళ్ళజోడు ఉందనే అనుకుంటున్నా. కళ్ళజోడు ఉందని అనుకున్నాను. నేను ఎలాంటి అన్‌కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు. నాకు ఎలాంటి కళ్ళు మంటలు లేవు, దురద లేదు, కన్నీరు గార్చలేదు, నీళ్లు గార్చలేదు. సరే నేనసలు ఆ వ్యవహారమే మర్చిపోయా. కళ్ళజోడు ఉందని అనుకున్నా. మరలా ఇంటికి పోయాను. ఇంటికి పోయి భోజనం చేస్తుంటే మా మేడం అడిగింది కళ్ళజోడు ఏమైందని. కళ్ళజోడు పెట్టుకున్నానుగా నాన్న. తవుడు చూసుకుంటే కళ్ళజోడు లేదు. ఏడుందని చూసుకుంటే కింద జేబులో ప్యాంట్ జేబులో పెట్టుకొనున్నా. అదేంది ఆడ పెట్టుకున్నావంటే పొద్దున ఇరిగిపోయింది. పోయేటప్పుడు బాగు చేయించుకుందాం కుదరలేదు అని అన్నాను. మరి ఈ ఒక్క పూట మరి సిస్టమ్ ముందు ఎట్లా చేసావు ఏమో? సిస్టమ్ ముందు ఎట్లా చేసేది ఏంది? నాకు బాగానే ఉంది కదా! నేనేం అంత అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవ్వలేదు. బాగానే ఉంది అని అన్నా. ఇక అప్పుడు అనిపించింది సార్, ఈ ప్రొడక్ట్ బాగుంది. 12 ఏళ్ల నుంచి నేను పడుతున్న కంటి సమస్యకి సొల్యూషన్ దొరికింది అని అప్పుడు నేను బాగా నమ్మి ఈ సిస్టమ్‌ని నమ్మాను సార్. నమ్మి ముందుకు నడుస్తూ మరి దీన్ని 10 మందికి ఎలా చెప్పాలి? ఏ విధంగా చెప్పాలి అనేది తెలుసుకోవటానికి సారు మీటింగ్స్, ట్రైనింగ్స్ ఇలా అయితే నేను అటెండ్ అయింది తక్కువ సార్. ఎప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చిన కూడా మా మేడము కనీసం పక్కనున్న కొట్టుకు కూడా వెళ్ళి ఒక పాల ప్యాకెట్ కూడా తెచ్చుకొని ఎరగదు సార్. అలాంటిది ఈ వెస్టేజ్‌లో జాయిన్ అయిన తర్వాత మాకెప్పుడైతే ఈ రిజల్ట్ మా భార్యాభర్తలిద్దరికీ ఈ రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ రిజల్ట్‌ని నమ్ముకొని ఎవరికీ ఏ అబద్ధం చెప్పకుండా మా రిజల్ట్ మా మేడంది, నాది రిజల్ట్ చెప్పుకొని
టీం బిల్డ్ చేసుకోవటానికి ప్రయాణం మొదలుపెట్టాం సార్. అప్పటికి 1.5, 2 నెలలు గడిచింది. ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది తెలీదు. కానీ మనకి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది సార్ మాకు. ఏదైనా అది అవలీలగా అవతల వాళ్ళకి చెప్పాలి. అది ఎలా చెప్తే వాళ్ళు తీసుకుంటారా, తీసుకోరా, ఏ విధంగా కనెక్ట్ అవుతారా అనేది మాకు తెలీదు. అలానే మా బంధువులందరికీ ఫోన్లోనే చెప్పేసాం సార్. ఫోన్లోనే చెప్తే ఆగం ఆగం అయిపోయి, నువ్వు ఇప్పుడే వచ్చినవా, మేము ఎప్పుడో చూసాము, అలాంటివి చేయబాకు, ఇవి ఇప్పుడు దాకా చేసినవి ఏం చేసావు, ఒక్క దానిలో కూడా సక్సెస్ కాలేదు, ఎందుకు మళ్ళీ నువ్వు వాడిని ఆగం చేస్తున్నావా, ఇంటికాడ కూర్చొని ఏం పని లేదా, మిషన్ ఉంది కదా, మిషన్ కుట్టుకో, ఇవన్నీ వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు నీకు నా మేడం డ్రాప్ అయ్యే పరిస్థితి. సరే ఎట్లా వాడుకుంటున్నావు, మన ఇద్దరికి రిజల్ట్ వచ్చింది, దాన్ని ఎలా అవతల మనిషికి చేరవేయాలో నేర్చుకో, నాకైతే జాబ్ ఉంది, నేను పోవాలి, ఇప్పుడు దాన్ని వదిలిపెట్టి రాలేను కదా, ఆ ఖాళీ టైంలో మాత్రమే నేను నీతో రాగలను, అప్పటి వరకు నువ్వే పోవాలి, నేర్చుకోవాలి అని మా మేడంని అప్పుడు బయటకు పంపడం జరిగింది. అప్పటిదాకా బయట ప్రపంచం కూడా తెలియదు. కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళటానికి కూడా నేనుంటేనే వెళ్ళేది. అలాంటిది ఇప్పుడు నసరాపేట పోతుంది, కడప పోతుంది, గుంటూరు పోతుంది, విజయవాడ పోతుంది. ఆ, మా ఊరు పొమ్మన కూడా పోయేది కాదు, నువ్వు వస్తేనే పోతాననేది. ఇప్పుడు ఈ టీం దయ వల్ల 2 రోజులకు ఒకసారి ఆడ పోవాల్సి వస్తుంది. వెస్టేజీ ఎలాంటి పరిస్థితుల్లో నుంచి ఎలాంటి పరిస్థితుల్లోకి తెచ్చిందంటే, అసలు ఆ మనిషి కాళ్ళని మనం చూడకూడదు అని మనం బలంగా ఫిక్స్ అవుతామో, ఆ మనిషితోనే మన ప్రయాణాన్ని కొనసాగించేలా చేసే మంచి ఈ ప్లాట్ఫామ్ని పరిచయం చేశారు మాకు. అలా 2 నెలలు గడిచిన తర్వాత ఎలా చేయాలి ఏందనే క్రమంలో మా మా బ్రదర్ 95లోనే డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేసి, కుటుంబ పరిస్థితుల వల్ల తను ఇంకా ముందుకి చదువుకోలేక ఆగిపోయి, ఇతను వ్యవసాయ పనులు, ఇతర పనులు చేసుకుంటూ అలాగే ఉండిపోయారు. ఆయన కూడా కొంత ఆ, మార్కెటింగ్ ఫీల్డ్ చేసిన అనుభవం ఉంది, పెరల్స్ చేశారు. మా ఈ సన్ డైరెక్ట్ నెట్వర్కింగ్లో కూడా చేసి ఉన్నారు, కొంత ఆయనకి స్కిల్స్ ఉన్నాయి. ఈయన్ని పట్టుకుంటే మనకి కొద్దిగా టీం ఫామ్ అవుతుంది అన్న ఆలోచన చేసి ఆయనకి చెప్పడం స్టార్ట్ చేస్తే, మీకేం పని లేదా, ఇప్పుడు దాకా చేసినవి ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతున్నారు, మీకు వచ్చే జీతం ఎంత, ఎందుకు వాళ్ళ పిల్లల్ని ఆగం చేసుకుంటారు, వద్దు అని ఆయన చాలా నెగిటివ్గా ఉన్నాడు సార్. అలాంటి టైంలో ఎండాకాలం సెలవులు వచ్చినాయి సార్. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా దగ్గరికి వచ్చున్నారు సింగరాయకొండ. ఆ టైంలో సార్ ఒక హోమ్ మీటింగ్ చేస్తున్నారు 2 రోజుల క్రితం. ఆ వచ్చిన మనిషికి అంటే తోడికోడలు, ఈ తోడికోడలికి జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఆ తర్వాత కూడా 2వ రోజు మళ్ళీ సారు హోమ్ మీటింగ్ చేసిన తర్వాత ఆ హోమ్ మీటింగ్ మొత్తం మా వదిన గారు విన్నారు. విని ఇది బాగుంది, ఇది చెయ్యాలి, చేసుకోవచ్చు అని బలంగా నమ్మి, వీళ్ళు ఊరికెళ్తే ఆయన ఇక్కడికి రాడు, వీళ్ళని ఏడే లాక్ చేసి ఆ మనిషిని పిలిపించి ఆ మనిషికి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేపిస్తే తర్వాత చేరటం చేరకపోవటం తర్వాత సంగతి అని, ఆ, వీళ్ళకి బాగోలేదు, ఇక్కడికి వచ్చినాక చూయించుకొని అప్పుడు తీసుకెళ్దురా అని చెప్పి ఒక చిన్న అబద్ధం ఆడి మా బ్రదర్ని ఇక్కడికి పిలవాల్సి వచ్చింది సార్. అయితే పిలిచినందువల్ల ఆ సారు మా బ్రదర్ వచ్చారు. వచ్చి ఇక తెల్లారి పొద్దున విషయం బాగలేదు, బాగానే ఉంది, వీళ్ళు బాగలేదని ఇది చేశారంటే, నేను రాకుండా వీళ్ళని పిలిపిద్దాం అనుకుంటే వీళ్ళు నన్ను పిలిచి
నాతో పాటు రావాలని వీళ్ళు ఇట్లా గేమ్ ప్లాన్ చేశారని ఆయన అనుకొని, సరే పొద్దున్నే పోదాము, రెడీ అవ్వండి అని చెప్పి తెల్లారి నుంచి మళ్ళీ పోవడం అని చెప్పి గోల గోల చేస్తుంటే, ఈలోపే సురేష్ సార్కి ఫోన్ చేసి, సార్ ఇది పరిస్థితి, మీరు ఒకసారి రావాలి, వాళ్ళు వెళ్ళబోయే లోపు మీరు కానీ వస్తే ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనే థాట్లో సార్కి కాల్ చేయగానే సార్ మాట్లాడకుండా 10 లోపే వచ్చేసారు. వచ్చిన తర్వాత మేము చుట్టూ కూర్చొని మా బ్రదర్ని కూర్చోబెట్టి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేపిస్తే, మా బ్రదర్ పూర్తి నెగిటివ్గా ఉన్న మనిషి ఎక్కడా కూడా ఆ ప్లాన్ని యాక్సెప్ట్ చేసినట్టు కాకుండా, వీళ్ళు ఏదో చెప్తారు, ఇవన్నీ ఎందుకు, మమ్మల్ని కూడా దాని నుంచి డ్రాప్ చేసే పని కోసం నెగిటివ్ ప్రతి ప్రశ్నకి క్రాస్ క్వశ్చన్ చేశాడు. కానీ సార్ కూడా ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తూ, ఒక మీటింగ్ ఉంది సార్ కందుకూరులో, ఎంఎస్ఆర్ గారు వస్తున్నారు, నెలకి 15 లక్షలు తీసుకుంటున్నారు, ఒక్క మీటింగ్కి రండి, మీకు అర్థమవుతుంది. అలా మోర్ మీటింగ్స్కి వస్తుంటే మీకు అసలు దానిలో ఉన్న డెప్త్ ఏందనేది మీకు అర్థమవుతుంది. ఒకసారి మీటింగ్ రండి, తెలుసుకోండి సార్, నేను చెప్పింది కొంతేను, మేము తెలుసుకోవాల్సిన చాలా ఉంది, మీరు తెలుసుకోవాల్సిన ఇంకా చాలా ఉంది, ఒక మీటింగ్కి రండి అని అంటే, సరే సార్ అన్నారు. సార్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం మా బ్రదర్ చుట్టూ రౌండ్ టేబుల్ సమావేశం వేసి, కదలనీయకుండా, ఏం చేస్తున్నావు, ఇప్పటిదాకా మనం ఏం చేసాం, ఎలాంటి బ్రతుకు బతికాం, ఇక ముందు మనం ఏం బ్రతుకు బతకాలి, పెట్టుబడి లేదు, సపరేట్గా కొనాల్సిన పని లేదు, బయట కిరాణా షాపులో కొనుక్కుంటున్నావు, అదేదో ఇక్కడ కొనుక్కో, క్వాలిటీ ఫుడ్, తద్వారా మనకి ఆరోగ్యం వస్తుంది, దాని ద్వారా కష్టపడి నిలబడి పని చేసుకుంటే ఆదాయం వస్తుంది, ఎంతకాలం దేవుడిచ్చిన రెక్కలు ఉండి అని చెప్పి ఆ రెక్కల మీద ఆధారపడతావు, స్టార్టింగ్ నువ్వు ఒక్కడివే, చివరి దాకా కూడా నువ్వు ఒక్కడివే, మరి తర్వాత పరిస్థితి ఏంటి, ఈ మధ్యలో నీ పరిస్థితి ఏంటి, ఈ మధ్యలో నీకేదన్నా అయితే నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే కదా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నది, నువ్వు లేని మరుక్షణం వాళ్ళ పరిస్థితి ఏంటి అని అందరం దాదాపు 7-8 మంది చుట్టూ కూర్చొని తన బ్రెయిన్ వాష్ చేస్తే, అప్పుడు ఆధార్ కార్డు ఇచ్చి సరే వేసుకోండి అన్నాను. సరే ఆధార్ కార్డు ఊరికే డబ్బులే కట్టేది కదా, వీళ్ళు ఇంతతోటి నన్ను వదిలేస్తారని అనుకున్నాడో ఏమో, ఆధార్ కార్డు ఇచ్చి ఐడి వేయించుకున్నారు. ఇలా ఐడి వేయించుకొని ఇక నా ప్రయాణం అయ్యి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లా ఫోన్ లిఫ్ట్ చేయట్లా అది వరకు ఎప్పుడు ఫోన్ చేసినా ఫస్ట్ రింగ్కే ఫోన్ ఎత్తేవాడు. ఈ ఫోన్ ఎత్తటంలా, ఫోన్ ఎత్తకపోతే ఇక స్వయంగా నేనే వెళ్ళి ఆ సార్ని ఎంఎస్ఆర్ మీటింగ్కి కందుకూరు తీసుకొస్తే ఆ కందుకూరులో ఆ రోజు ఏదో టెక్నికల్ ఇష్యూ, కంపెనీ గురించి ఏం చెప్పలేదు, అంటే 1 by 1 టెస్ట్ పనులు మాత్రమే చెప్పిస్తున్నారు, దానివల్ల ఆయనకి అసలు మొదటి నుంచి ఏం జరుగుతుందనేది తెలీదు. ఇంకోటి ఏంటంటే, మీటింగ్ అంటే ఒకటి స్నాక్స్ వాటర్ అవి పెడతారు కదా, ఇక్కడ అవి కూడా లేదు, ఫ్యాన్లు ఆపేశారు, మరి ఎంత ఇదిగా ఉంటుందా మీటింగ్ అని చెప్పి కొంత అసౌకర్యానికి లోనే, అంటే మైండ్ సెట్ అనేది అంతవరకు ఆలోచించింది అప్పటికి. తర్వాత మళ్ళీ రెండో మీటింగు అద్దంకి డిప్యూటీ ఎంఆర్ఓ రవికాంత్ సార్ మీటింగ్కి తీసుకెళ్ళినాక, ఆయన సెలవు పెట్టి ఎందుకు పని చేస్తున్నాడు, మీరన్నీ పిచ్చి మాటలు చెబుతారు అన్న ఇదిలో ఆ రోజు సారు కారు ఓపెనింగ్, రెండో మీటింగ్ ఆయనకి కారు ఓపెనింగ్ జరుగుతుంది, దానికి తీసుకొచ్చిన తర్వాత ఆ సార్ మా బ్రదర్కి అప్పుడు మైండ్ ఓపెన్ అయ్యి, ఒక డిప్యూటీ ఎంఆర్ఓ, గ్రీన్ సైన్ గెజిటెడ్ ఆఫీసరు ఉద్యోగానికి మరి సెలవు పెట్టి మరి వర్క్ చేస్తున్నారు అని అంటే, మనం ఏ పార్టీ వాళ్ళం, మనం ఎందుకు చేయకూడదు అనే ఆలోచన అప్పుడు బ్రెయిన్ ఓపెన్ అయ్యి
ఎప్పుడైతే తను ఒక స్టాండ్ తీసుకున్నాడో సార్, ఆ రాపర్లో టీం దాదాపు 250 మంది ఐడీలు ఆ ఒక్క మనిషి నిలబెట్టడం ద్వారా వచ్చినాయి సార్. అందుకు మా బ్రదర్కి యాజ్ ఏ అప్లైనర్గా నేను చాలా 3 తరాలు, మా ఫ్యామిలీ 3 తరాలు రుణపడి ఉంటాం సార్. అలా జరుగుతున్న క్రమంలో చాలా గొప్ప గొప్ప లీడర్స్ వచ్చున్నారు. ఆ లీడర్స్ మెయిన్ లైన్లోనే పడ్డారు అందరూ. దాదాపు 7 బ్రాంజ్ డైరెక్టర్లు అయ్యారు. బ్రాంజ్ డైరెక్టర్లు అయిన తర్వాత లాస్ట్ ఒక 10 days క్రితం మంచి యాక్టివ్ లీడర్గా ఉన్న పర్సన్ సమ్ టీంలో వాళ్ళ కింద ఉన్న వాళ్ళతో కానీ, ఆయన కంటే పైన ఉన్న వాళ్ళతో కానీ కొన్ని ఇష్యూ వల్ల యాక్టివ్గా ఉన్న లీడరు ఒకానొక టైంలో తన కింద దాదాపు 150 మంది ఉన్నారు సార్. డ్రాప్ అవ్వాలనే సిచ్యువేషన్కి వచ్చున్నారు. ఆ టైంలో నేను, మా బ్రదరు, ఇంకొక లీడరు నైటు 9 నేను సింగరాయకొండ నుంచి, వాళ్ళు రాపర్ నుంచి ఒంగోలు రావడం జరిగింది సార్. ఆ ఒంగోలులో 9-9:30 ప్రాంతంలో నైటు ఆ లీడర్ని కలుసుకొని అసలు ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, ఎందుకు మీరు డిమోటివేషన్ అయ్యారు అని తెలుసుకొని అదంతా చక్కగా వివరించి, దీనివల్ల ప్రయోజనం ఇది, మీరు ఇలా డిమోటివేట్ అయితే మీ మీ ఒక్కడి వల్ల మీ కింద ఉన్న 150 మందికి ఏం జరుగుతుందో దానివల్ల నష్టం ఆయనకి వివరించి చెప్పగలిగి ఆయన్ని ఒప్పించి వాళ్ళ ఫ్యామిలీని కూడా కూర్చోబెట్టి ఇది పరిస్థితి అని తనకి మోటివేషన్ ఇచ్చి తనని ఒక కార్యసాధకుల్లాగా చేస్తే తను ఒక స్టాండ్ తీసుకొని నిలబడి తను బ్రాంజ్ అయిందే కాక తనతో పాటు నాకు ఒక సక్సెస్ ఇచ్చాడు సార్. ఎల్ఓబి వచ్చింది, ఫస్ట్ ఎల్ఓబి. మరి అది ఎంత ఉంటుందో నాకు తెలీదు, రేపు వచ్చేకు చూడాలి. అందువల్ల అప్పుడే అనిపించింది ఇది జాయిన్ చేసి ఐడి వేసి వదిలేసే వ్యవస్థ కాదు. యాజ్ ఎ అప్లైనర్గా మన కింద ఉన్న ఎలాంటి వ్యక్తి అయినా సరే మనం వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు, మన కాడ వాళ్ళు శాలరీ తీసుకోవట్లేదు, మన కాడ ఉద్యోగాలు చేయట్లేదు. నేను ఎలా అయితే వచ్చానో వాళ్ళు కూడా నా మాటలు నమ్మి వాళ్ళు వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క డౌన్ లైన్ అంటే లైఫ్ లైనర్ని ప్రతిరోజు కాంటాక్ట్లో ఉంచాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ కింద ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం చేయాలో, ఏం చేయగలరో తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోబట్టే కదా ఇప్పుడు ఇంత సమస్యని సాల్వ్ చేసి తనకి ఒక చిన్న సక్సెస్ని అందించి అదే సక్సెస్ని నేను కూడా తీసుకోగలిగాను అని ఒక మంచి నాలెడ్జ్ అనేది ఆ సిచ్యువేషన్లో తీసుకోవటం జరిగింది సార్. ఇక అప్పటి నుంచి లైఫ్ లైనర్ని మనకి పీవీలు ఇచ్చే లైఫ్ లైనర్ని మనం దేవుడిగా కొలవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ అప్లైనరు మన కింద ఉన్న వాళ్ళు ఎంత టోళ్ళైనా సరే సార్, ప్రతి ఒక్కరిని ప్రతిరోజు కనెక్ట్ చేసుకోవాలి, కాంటాక్ట్లో ఉండాలి, పలకరిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏదైతే వాళ్ళ దగ్గర కనెక్టింగ్ అనేది చూపిస్తామో అప్పుడు వాళ్ళు కూడా మనకి సరెండర్ అయ్యి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, వాళ్ళ దగ్గర ఏం మిస్టేక్స్ జరుగుతున్నాయో, లేకపోతే ఎక్కడ వర్క్ చేయాలి, ఎక్కడ వర్క్ చేయకూడదు, లేకపోతే ఎవరు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళని గుర్తించి వాళ్ళని కానీ మనం మోటివేట్ చేయగలిగితే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ని లీడర్గా తయారు చేయొచ్చు సార్. ఆ రోజు లాస్ట్ 10 daysలో ఆ లీడర్ని యాక్టివేట్ చేయటం వల్ల, మోటివేషన్ చేయటం వల్ల తను సక్సెస్ తీసుకున్నదే కాక నాకు సక్సెస్ ఇప్పించి ఆ మేడం సంతోషానికి అవధులు లేకుండా పోయినాయి అన్నమాట. ఆ సార్ వాళ్ళ మేడం
సార్ ఈ టైంలో మీరు మా కోసం ఇంత దూరం మమ్మల్ని నిలబెట్టడానికి వచ్చారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు అని అంటే, లేదు మేడం, మేమే మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో తెలుసుకోలేకపోవటం అది మా తప్పు. కాబట్టి అది ఏం జరుగుతుంది ఏందో తెలుసుకోవడానికి వచ్చాం మేడం. కానీ ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరిగేది ఒక ఎత్తు. మేము దీన్ని కరెక్ట్ చేసుకుంటాము. దీనివల్ల మీరు ఎంత బెనిఫిట్ పొందుతారనేది ఫ్యూచర్లో చూస్తారు మేడం. మీరు ఎట్టి పరిస్థితుల్లో డీమోటివేషన్ అవుతుందో అవ్వద్దు. మేము ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటాము. ఇది ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే బిజినెసే మేడం. ఒకరిని ముంచి ఒకరిని లేపేది కాదు. యాజ్ ఏ లైఫ్ లైనర్ బాగుంటే అప్ లైనరు 100% బాగున్నట్టే మేడం. కాబట్టి ఏ ఒక్కరూ పని చేయకుండా ఉండే సమస్య లేదు. ప్రతి ఒక్కరూ పని చేసుకోవాలి. తద్వారా లైఫ్ లైనరు బాగుండాలి, అప్ లైనరు బాగుండాలి. దీని ద్వారా నేను ఒక నీతి నేర్చుకున్నాను సార్. నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు అది అప్ లైన్ దగ్గరైనా నేర్చుకోవచ్చు, లైఫ్ లైన్ దగ్గరైనా నేర్చుకోవచ్చు. కానీ నేను వాళ్ళని జాయిన్ చేశాను, వాళ్ళ దగ్గర నేను నేర్చుకునేది ఏంది అనే మూర్ఖత్వంతో ఉంటే అది చాలా తప్పు సార్. అది ఆ రోజు నేను అలా చేయబట్టి వాళ్ళలో ఉన్న మైనస్ని తీసేయగలిగాను కాబట్టి వాళ్ళు ఈరోజు నిలబడగలిగారు. అలా ఒక ఐడి అంటే ఒక కుటుంబంతో సమానం సార్. మనం ఒక మనిషినే జాయిన్ చేసుకుంటున్నాం. ఆ మనిషి నిలబడితే ఒక కుటుంబం నిలబడుద్ది. ఆ కుటుంబానికి 3 తరాల భవిష్యత్తునిచ్చుద్ది. అలాగే ఇప్పుడు నేను సిల్వర్ క్యాడర్‌లో ఉన్నాను సార్. సిల్వర్ డైరెక్టర్‌గా ఉన్నాను. 450 ఐడీలు ఉన్నాయి సార్. అంటే 450 కుటుంబాలకి నేను వెలుగు నింపానని మంచి వాళ్ళకి అవకాశం, మంచి అవకాశం ఆ కుటుంబాలకి ఇచ్చానన్న తృప్తి సార్. నాకు నిజంగా చాలా సంతోషం. ఇంతకుమించి సంతోషం నాకు ఇంకా జీవితంలో ఇంతవరకు జరగలేదు. ఇక జరగబోదు కూడా. ఎందుకు అనంటే ఈ 450 కుటుంబాలకి అంటే 450 ఐడీలే వేసాం సార్. కానీ ఈ 450 కుటుంబాలకి వాళ్ళు కానీ నిలబెడితే వాళ్ళ 3 తరాల భవిష్యత్తు మారుతుంది. నిజ జీవితంలో ఇప్పటిదాకా నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తుంటే పోవడం, మన పని మనం చూసుకోవటం, రావటం, తినటం, పడుకోవటం. ఇది తప్ప జీవితంలో ఏ ఒక్కరికి ఏనాడు కూడా కనీసం సహాయం చేసిన పాపాన బాలేదు. ఒక రూపాయి ఇచ్చిన పాపాన బాలేదు. ఎందుకంటే సంపాదించుకునే మనకే సరిపోతున్నాయి. ఇంకా సహాయం చేసేది ఎక్కడ అసలు ఆలోచన వచ్చేది లేదు. అలాంటిది ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా, ఏ డిగ్రీల అర్హత లేకుండా మనం ఒక ఉపాధి ఉపాధి చూపించే అవకాశం ఉండి ఇంతమందికి ఆ ఉపాధిని చూపించి దానిలో నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు. ఇంతమందికి ఈ అవకాశాన్ని నా ద్వారా వాళ్ళకి అందరికీ పంచుతున్నానంటే ఇంతకు మించి సంతోషం ఎక్కువగా అసలు ఈ వెస్టేజీ కంపెనీలో ప్రయాణం చేసేటప్పుడు వచ్చే సంతోషం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు సార్. జీవితం అంతా దుఃఖాలు, కన్నీళ్ళు, బాధలతోటే సరిపోయింది. ఈ వెస్టేజ్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో నా రాతే మారిపోయింది. ఇంకొన్ని స్ట్రగుల్స్ జాయిన్ అయిన తర్వాత కూడా చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి సార్. ఆ స్ట్రగుల్స్ అన్నీ దాటుకొని ఒకటే లక్ష్యం, సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఉదాహరణ ఒక జాలరి చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తే అప్పటికే 4 రోజులు అయిపోయింది. ప్రమాదవశాత్తు ఒక తుఫాన్ వచ్చి పడవ మునిగిపోతే తను ఆ సంకల్ప బలం అది మొత్తం తన ఓపికంతా కూడగట్టుకొని ఆ సముద్రాన్ని ఈదుతూ నేను బ్రతకాలి, 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 బ్రతికి తీరాలి, నేను ఉంటే నా ఫ్యామిలీ ఎలా ఉంది, నేను లేకపోతే నా ఫ్యామిలీ ఏమవుతుంది అనే వాళ్ళని
ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఓ 2 రోజులు ఆ సముద్రంలోనే ఈదుతూ ఇక నాకు ఓపిక లేదు. ఇక నేను కాళ్ళు ఆడించలేను, చేతులు ఆడించలేను అన్న పరిస్థితుల్లో కూడా ఒక్కసారి మళ్ళీ ఆ భార్యాబిడ్డల్ని త గుర్తు చేసుకుంటే, లేదు నేను బ్రతకాలి అనే ఆ సిట్యుయేషన్‌లో గూడా ఆ సంకల్ప బలం పెట్టుకొని తను ఆహ్, ఈదటం స్టార్ట్ జేస్తే ఒక బోట్ కనిపిచ్చి ఆ మనిషిని రక్షించారు సార్. అదే దాని నీతి ఏందంటే సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఆ సంకల్ప బలం ఎలా ఉంటదంటే మనం స్టాండ్ తీసుకొని నిలబడాలి. ఎన్ని అవాంతరాలొచ్చినా, చనిపోయే స్థితి వచ్చినా కూడా మనం నిలబడగలిగితేనే మనం మంచి సక్సెస్ తీసుకోగలం. మన ముందు తరాలకి మంచి ఆహ్, మంచి సక్సెస్సు ఇవ్వగలం అనేది నాకు తెలిసింది సార్. ఇది సార్ నా టెస్టిమనీ. ఇంక ముందు కూడా ఈ 10 నెలలవుతుంది సార్ నాకు ఈ 17 సంవత్సరాలకి 3,000తో స్టార్ట్ అయ్యి 60,000 తీసుకున్నాను. ఈ 10 నెలలయింది సార్ నేను జాయిన్ అయ్యి. 2 నెలలు అసలేం చేయలేదు. దగ్గర ఒక 8 నెలలు ఆహ్, కన్ఫర్మ్‌గా చేస్తూ జరుగుతుంది. ఈ 8 నెలలకి దగ్గరగా బహుశా ఒక 30,000 రావచ్చేమో అనుకుంటున్నా అప్రాక్సిమేట్‌లీ. ఎంతయిందని తెలీదు. 10 నెలలకి 30,000 ఎక్కడ? 17 సంవత్సరాలకి 60,000 ఎక్కడ సార్? ఒక్కసారి గమనించండి ప్రతి ఒక్క లీడర్. అందులోనూ మహిళామణులున్నారు. వాళ్ళు ఎన్నో ఇంటి దగ్గర ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి, వాళ్ళు ఎప్పుడూ బయట ప్రపంచాన్ని చూడకుండా ఇప్పుడు ఈ వెస్టేజ్ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రతి ఒక్క మహిళామణి బయటకొచ్చి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. వాళ్ళనే గాదు ప్రతి ఒక్క లీడర్ గూడా ప్రతి ఒక్క లైఫ్ లైనర్‌ని కనెక్టింగ్‌లో ఉండి ప్రతి ఒక్కరికి ఏం చేయాలి? ఎలా చేయాలి? వాళ్ళతో ఎప్పుడు నిత్యం వాళ్ళకి కాంటాక్ట్‌లో ఉంటూ వాళ్ళని సక్సెస్ చేయగలిగితే మనం పరిగెత్తాల్సిన పని లేదు సార్. వాళ్ళే పరిగెత్తుకుంటూ వాళ్ళు సక్సెస్ తీసుకొని మనకు గూడా సక్సెస్ అందిస్తారు. థాంక్ యూ వెరీ మచ్ సార్. నేను చెప్పిన ఈ టెస్టిమోనీలో ఏదైనా ఆహ్, మంచిని మాత్రమే తీసుకోండి సార్. నెగెటివ్‌ని మాత్రం తీసుకోవద్దు. మంచిని మాత్రమే తీసుకొని నా ఈ టెస్టిమనీ వల్ల ఒక్కరు మారినా నాకు సంతోషమే సార్. థాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు సార్. బ్యాక్ టు మై థ్యాంక్ హౌస్. యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. మీ జర్నీ అంతా ఎక్సలెంటు. కష్టాల నుంచి మీరు ఇప్పుడు ఈ వెస్టేజ్‌లో చేరిన తర్వాత ఆ కష్టాలన్నీ పోయి మళ్ళా మీరే గాకుండా మీ 3 తరాలు కోటేశ్వరుల జాబితాలో చేర్చినట్టే సార్ మీరు. ముఖ్యంగా మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ కూడా నాకు బాగా నచ్చినియి. మన లైఫ్ లైనర్సు వాళ్ళతోటి డైలీ కాంటాక్ట్‌లో ఉండటం అనేది ప్రతి ఒక్కరు ఈ జూమ్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా అది ఒక మంచి పాయింట్ లాగా అనిపిస్తుంది సార్. కంపల్సరీగా అందరూ మనం ప్రతి డైలీ ఆహ్, ఏదో ఒకసారి, ఏదో సమయంలో మాట్లాడుతానే ఉండాలి. మాట్లాడుతుంటూనే వాళ్ళకి మన విషయాలు గాని, వాళ్ళ విషయాలు గాని తెలుస్తా ఉంటాయి సార్. నేను డీమోటివేషన్ అయిన తర్వాత తనని సంప్రదిస్తేనే అతి కొద్ది టైంలోనే తను సక్సెస్ కాగలిగాడు సార్. అదే సార్. ఫస్ట్ నుంచి గాని తనతోటి కాంటాక్ట్‌లో ఉంటే ఇంకా సక్సెస్ అద్భుతంగా ఉండేది. అవునవును సార్. అప్పుడు అనిపించింది నేను చేసిన తప్పేంటా అని. ఫస్ట్ నుంచి వాళ్ళతో కనెక్టివిటీ ఉంటే ఈరోజు సక్సెస్ అనేది ఇంకా ముందే వచ్చుండేది గదా! ఇంకా పెద్ద సక్సెస్ వచ్చుండేది కదా! అనని అనిపించిందప్పుడు. అవునవును. ఎక్సలెంట్ సార్. ఆరోగ్యం వచ్చింది. ప్లస్ ఆరోగ్యంతో పాటు ఆదాయం గూడా వస్తుంది. ఆహ్, మీరు అడగంగాల్నే ఎక్కువ టైం గూడా లేదు సార్. మీరు అడిగిన వెంటనే మాకు ఈ జూమ్ ఇచ్చినందుకు మీకు ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే మీరడిగినప్పుడు యాక్చువల్‌గా నేను ఒంగోలులో ఉన్నాను సార్. సార్. అది ట్రావెల్‌లో ఉన్నాను బండి మీద. అప్పుడు సరిగ్గా మీతో మాట్లాడలేకపోయాను. సడెన్‌గా మీరడిగారు. సరే అని జెప్పి నేను ఓకే జేశాను సార్. థ్యాంక్ యూ సార్.
ఎక్సలెంట్ జర్నీ సార్. మా మెంటరు బ్రహ్మే సారు మాట్లాడతారు సార్. ఓకే సార్ సార్. బ్రహ్మే సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో సార్ బ్రహ్మే సార్. సార్ శ్రీను సార్, రమేష్ సార్ కొద్దిగా జర్నీలో ఉన్నారు. ఓకే ఓకే. కిరణ్ కుమార్ సార్. సార్ నేను మాట్లాడతాను. మాట్లాడు సార్. జానకీరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. రేవంత్ బాగున్నారు సార్ సార్? గుడ్ మార్నింగ్ సార్. బాగున్నాం గుడ్ సార్. మార్నింగ్ సార్. మీ డెడికేషన్, మీరు మీ పడ్డ కష్టం నేను చూస్తా ఉన్నాను సార్. అడగగానే జూమ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఆఫీస్కి వెళ్తూ పార్ట్ టైంగా వర్క్ చేసుకోవడం. శ్రీను సార్ చెప్తా ఉంటారు మన రిలేషన్ సార్ వాళ్ళని తక్కువ టైంలోనే ఎక్కువ అవడం కూడా సార్. జూమ్ ఇవ్వడం మీరు అనేది పడుతున్న కష్టం. జూమ్ ఇవ్వడం అనేది సార్ ప్రతి ఒక్క లీడర్ బాధ్యత సార్. ప్రతి ఒక్క టీంకి మనకి మనం సపోర్ట్ చేసుకోవాలి సార్. మనమేమి వాళ్ళకి అప్పు ఇవ్వడం లేదు, ఇంకోటి ఇవ్వడం లేదు సార్. మోటివేషన్, ఆ మోటివేషన్ వల్ల ఒకరిద్దరు లీడర్స్ మారినా అది చాలా సంతోషం సార్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే, సపోర్ట్ చేసుకుంటేనే మనం దీనిలో రాణించగలం. థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీ సార్ మీ వాయిస్ క్లియర్ లేదు సార్. సార్ శ్రావణ్ కుమార్ సార్. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఓకే సార్. సార్ వాయిస్ క్లారిటీ. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. అడంగానే జూమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇంకా మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో మనస్ఫూర్తిగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. ది ఫస్ట్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శ్రావణ్ కుమార్ సార్. సార్ జానకిరామి సార్. శ్రావణ్ కుమార్ సార్ అని కొండేపిలో డిఓగా చేస్తా, మీకు పరిచయమే కదా సార్? తెలుసు సార్. ఆ సార్ని చూసుకొని నా ఇన్స్పిరేషన్ సార్. అదే సార్. ఆయన బయటకు వచ్చిన తర్వాతే నేను కూడా రావాలి, చేయాలి అని ఒక ఎమోషనల్గా ఫీల్ అయ్యి మా మేడం నన్ను బ్లాక్మెయిల్ చేసింది. శ్రావణ్ సారు ఆడ ఉద్యోగాన్ని వదిలేసి చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఉద్యోగాన్ని వదిలేయమనలేదు, ఖాళీ ఉన్న టైంలోనే నాకు సహాయం చేయమంటున్నాను, మీరు అది కూడా చేయట్లేదు, మీ సంగతి చూస్తానన్న రేంజ్లో నాతో వాదనకి దిగింది మా మేడం. ఈ శ్రావణ్ కుమార్ సార్ నాకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టాడే. నేను ఇంకొంతకాలం పని చేసుకోవచ్చు కదా ఎండి ఆఫీస్లో అని నా ఆలోచన వచ్చింది సార్ అప్పుడు. కానీ అది కూడా ఒకందుకు మంచిగా జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు మాకు ఇన్స్పిరేషను. ఎందుకంటే ముందుగా ఈ ప్లాట్ఫామ్లో మీరు ఉన్నారు కాబట్టి, మీ టెస్ట్ మనీ 2 సార్లు విన్నాను సార్ నేను. మీరు ముందుగా ఉండి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూసి మేము కూడా మీ మార్గంలో నడుస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శ్రావణ్ కుమార్ సార్, కిరణ్ కుమార్ సార్కి అన్మ్యూట్ ఇవ్వండి సార్. శ్రావణ్ కుమార్ సార్, ఒక్క నిమిషం సార్. కిరణ్ కుమార్ సార్కి అన్మ్యూట్ ఇవ్వండి. నాకు ఫోన్ నెంబర్ అర్థం కావటంలా. కిరణ్ కుమార్ సార్ జానకిరామ్ సార్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ కిరణ్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. సార్ కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మీరు పడ్డ కష్టాలు ఒక వెస్టేజ్ పరిస్థితి తోటి తుడుచుకొని పోబోతున్నాయి. మీరు స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు మన సురేష్ సార్ నాకు ఇంట్రడ్యూస్ చేశాడు, మీకు గుర్తుందో లేదో, మండల ఆఫీస్ ఇట్లా అని యాదగిరి గుట్టలో అట్లా తొలిసారిగా పరిచయం చేశారు సార్. అవును సార్. చెప్పండి సార్.
చెప్పండి సార్. హయమ్మ మేడం అని సో మిమ్మల్ని నాకు పరిచయం చేశారు సార్ అప్పుడు. సార్ మీ వాయిస్ క్లియర్ లేదు సార్. సార్ వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే ఓకే సార్, క్లారిటీ ఉంది. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ సార్, హలో. క్లియర్. క్లియర్ సో సార్. అట్లా కొత్తగా పరిచయం చేసినారు, కొత్తగా పరిచయం చేశారు. ఇట్లా సింగరేకొండ రిజిస్టర్ ఆఫీస్ అని రీచ్ అవుతున్నారు సార్. హలో. అదే కొంచెం బ్రేక్ అవుతుంది, చూసుకోండి. బ్రేక్ అవుతుంది సార్, కొంచెం సిగ్నల్స్ ఉండకాడికి. సార్ ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్? ఇప్పుడు వినిపిస్తుంది అన్నప్పుడు వినపడుతుంది, మాట్లాడేటప్పుడు వెళ్ళిపోతుంది. అది షార్ట్ పీరియడ్ లోనే సిల్వర్ డైరెక్టర్ గా ఎల్ఓబి తోటి రీచ్ అయ్యారు సార్. మనిషికి ప్రతి ఒక్కరికి సంకల్ప బలం అవసరం. ఏదైనా గోల్ పెట్టుకుంటే అందరం కూడా సక్సెస్ కాగలం. సార్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఇంకా మీరు అనుకున్న గోల్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ జానకిరామ్ సార్. మీ మేడం గారు కూడా ఎప్పుడు మీటింగ్లకు వచ్చినా బాగా పలకరిస్తూ ఉంటారు. అదే అంటే ఒక లైఫ్ లైనర్స్ తో ఎలా ఉండాలి, అందరితో ఎలా ఉండాలి అనేది అది చాలా బాగా నచ్చింది సార్. అది మీ ఫ్యామిలీ, మీరు మీ ఫ్యామిలీని బట్టి కూడా నేర్చుకున్నాను కొంత. థ్యాంక్ యూ సార్. ఆ కనెక్టివిటీ తెలుసుకున్నాను కాబట్టి ఇప్పటికైనా సక్సెస్ తీసుకున్నాను సార్, లేకపోతే ఇంకా లేట్ అయ్యేదేమో సక్సెస్ అనేది. ఇలా కనెక్టింగ్ చేసుకుని ఉంటే ఎప్పుడో సక్సెస్ తీసుకునేవాడిని అని అనిపించింది ఫస్ట్ టైము. ఇక నాదే నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను ఇదే చెప్తాను సార్. యాక్చువల్లీ మీ మేడం మీటింగ్స్ లో వచ్చి పలకరించినప్పుడల్లా నాకు మీ మిస్సెస్ అని తెలియదు. ఎప్పుడైతే ఈ ఫోటోలో చూసానో మరి ప్రతి మీటింగ్స్ కి వస్తున్నారు, చాలా బాగా పలకరిస్తున్నారు. సో జానకిరామ్ సార్ ఫ్యామిలీ ఈ విధంగా ఉంది, కింద లైఫ్ లైనర్స్ తో ఈ విధంగా ఉండబట్టి ఇంత షార్ట్ పీరియడ్ లో ఈ విధంగా సక్సెస్ అయ్యారు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ మా జానకిరామ్ సార్. మేడం ఒంటరి జీవితం సార్, పుట్టినప్పటి నుంచి కూడా 4 గోడల మధ్య ఉండేది. అలాంటిది ఈ వెస్టేజ్ పుణ్యం వల్ల 10 మందితో మాట్లాడగలుగుతుంది, 10 మంది దగ్గరికి పోగలుగుతుంది. ఇదంతా ముందుండి మీ బొట్టోళ్ళు నడిపిస్తున్న మార్గంలోనే మిమ్మల్ని చూసి మేము నడుస్తున్నాం సార్. మీ గోల్స్ అనేవి కూడా మీరు త్వరగా రీచ్ అవ్వాలి. మీ అడుగుజాడలు నడుస్తూ మేము కూడా మా టీంని బిల్డ్ చేసుకొని మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ సార్. రంగారావు సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జానకిరామ్ సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్. వెరీ హ్యాపీ సార్. కంగ్రాచులేషన్స్ ఎల్ఓబి తీసుకుంటున్నందుకు. థ్యాంక్ యూ సార్. మేడం కి మీకు ఇద్దరికి కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది ఏంటంటే, ఒక టీం మెంబర్ ఆల్మోస్ట్ బిజినెస్ చేయకుండా ఆగిపోయిన పర్సన్ మీరు దగ్గర కూర్చోబెట్టుకొని ఎందుకు ఆగిపోయి నీ ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై చేసి తనని కన్విన్స్ చేసి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు ఆగిపోతే నువ్వు ఒక్కడో కాదు, నీ వెనక లైఫ్ మొత్తం, నీ వెనక టీం మొత్తం ఆగిపోతుందని కన్విన్స్ చేసి తనని మళ్ళీ యాక్టివేట్ చేసి తనని బ్రాండ్ డైరెక్టర్ చేయడం ద్వారా మళ్ళీ మీరు బిజినెస్ సక్సెస్ వేలో పెట్టుకుని ఎల్ఓబి తీసుకోవటం చాలా గొప్ప విషయం సార్. నిజంగా మీకు లైఫ్ లైనర్ వాల్యూ ఏందో ప్రాపర్గా తెలుసు. అంటే నిజంగా మీరు ఒక మాట చెప్పారు, లైఫ్ లైనర్ ఒక్కరు కాదు, ఒక కుటుంబం మనకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కడే వాడు పొడవడుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాడతారు. ఇప్పుడు 450 మంది ఉన్నారంటే మీ అంటలో 450 కుటుంబాలు మనకు తోడుగా ఉన్నాయి అన్నారు కదా. నిజంగా అది రియలీ హార్ట్ టచింగ్ సార్. అది నిజం, యాక్చువల్ గా అదే నిజం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి మీలో సార్, మనం ఐడియల్ గానే చూస్తున్నాం సార్, కానీ ఆ ఐడియలు ఖచ్చితంగా నిలబెడితే అవి 450 కుటుంబాలు సార్. ఆ 450 కుటుంబాలు నిలబడితే ఇంకా ఎన్ని వేల కుటుంబాలు అవుతాయో ఒకసారి ఆలోచించాలి సార్ ప్రతి ఒక్కరు. 100% సార్. ఇప్పుడు చెప్పండి సార్ కంటిన్యూ. వైఫ్ సపోర్ట్ లేకుండా హస్బెండ్ చేయలేడు, హస్బెండ్ సపోర్ట్ లేకుండా వైఫ్ చేయలేరు. అలాగే పెద్ద పిల్లలు అయితే వాళ్ళు ప్రమోట్ చేస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు. ఇది ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ, ఇది ఫ్యామిలీ బిజినెస్. సో అందరూ మంచిగా కష్టపడి చేస్తారు.
అందుకు నిజంగా మీరు మంచి లైఫ్ లర్నర్ వాల్యూ ప్రాపర్గా అర్థం చేసుకున్నారు సార్. సెకండ్, మీలో ఉన్న గొప్ప క్వాలిటీ, ప్రతి జూమ్ విన్న ప్రతి రోజు కీ హైలైట్స్ మీరు వాట్సాప్ స్టేటస్ లో పెడతారు. సో మొదటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఒక వ్యక్తి జూమ్ చెప్పాడంటే అతని ఎవరు, తన ప్రొఫైల్ ఏంటి, మొదట్లో ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తన క్వాలిఫికేషన్ ఏంటి, తను ఏం అచీవ్ అయ్యాడు, ఎలాంటి సక్సెస్ అందుకున్నాడు, మొత్తం రాసి వాట్సాప్ స్టేటస్ లో పెడతారు మీరు. సో మీ టీం మెంబర్ జూమ్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకు కూడా మీరు ఆ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏందో క్లియర్ గా మీరు రాసి పంపిస్తారు సార్, అప్డేట్ చేస్తారు. ఇంతకుముందు నాకు కూడా వాట్సాప్ లో షేర్ చేశారు, ఇప్పుడు చేయట్లేదు. సో కొంచెం చేయండి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్. కొన్ని కంగ్రాచులేషన్స్. నిజంగా మీరు రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఉంటూ కూడా దీనికి కనెక్ట్ అయ్యి ఇంత మంచిగా చేయటం చాలా గ్రేట్ సార్. ఆల్ ది బెస్ట్. దానికే తక్కువ టైం కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ మేడం. కేటాయిస్తున్నాను సార్. దీనికే ఎక్కువ టైం కేటాయిస్తున్నా. ఎస్ సార్, ఎస్ సార్. దానికి తక్కువ టైం కేటాయించి దీనికే ఎక్కువ టైం కేటాయిస్తున్నా. ఎందుకంటే దీనిలోనే మన లైఫ్ ఉంది, సార్ దీనిలోనే జీవితం ఉంది. సార్. మనం ఇక్కడ ఒక్కళ్ళం వెలగటం కాదు, మనం మనం వెలుగుతూనే ఇంకొంతమందిని వెలిగించవచ్చు. తద్వారా వాళ్ళందరూ వాళ్ళందరూ నిలబడి వాళ్ళు సక్సెస్ తీసుకుంటూ వాళ్ళందరి ఆశీర్వచనాలే నాకు దీవెనలు. 100% సార్. అందుకు అదొక్కటి నచ్చింది సార్ నాకు. అందుకే కలిసి ప్రయాణం చేస్తున్నా. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా తట్టుకొని నిలబడి ముందుకు చదువుతున్నాను సార్. మీ ఓపిక, యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. మేడం కి, మీకు ఇద్దరికి ఆల్ ది వెరీ బెస్ట్. మచ్ సార్. థ్యాంక్ మీరు యూ సార్. కూడా మీ గోల్స్ అనేవి రీచ్ అవ్వాలి. సార్ అసలు మీలాంటి వాళ్ళు ఈ సిస్టంలోకి రావటమే మేము వెస్టేజ్ చేసుకున్న అదృష్టం సార్. సార్ నేను ఎక్కడ హోమ్ మీటింగ్కి వెళ్ళినా, లేకపోతే ఏదన్నా ఒక ఎంప్లాయీతో తన్ని ఇది చేసినా ఖచ్చితంగా అనుష రంగారావు అనే వ్యక్తి స్పీచ్, తన గురించి అనేది ఒక మాట అయినా ఉంటుంది సార్. దానికి నేను కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను నిజంగా చాలా హ్యాపీ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రంగారావు సార్. థ్యాంక్ యూ సార్. రంగారావు సార్, శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ Thank you, sir. ఫీడ్బ్యాక్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. జానకిరామి సార్, ఇలాంటి మన రంగారావు సార్ వచ్చినాకనే మా జూమ్ కొంచెం బాగా యాక్టివ్ అయింది సార్. ఖచ్చితంగా సార్. గ్రేట్ లీడరు, నెలకి 2 లక్షలు తీసుకునే వాళ్ళు అసలు ఎంత టైం. ఇప్పుడు ఏంటంటే 10-15 వేలు తీసుకునే వాళ్ళే మాకు టైం లేదు, మాకు చాలదు, మేము వెళ్ళిపోవాలి అడావుడికి, ఇది ప్రైవేట్ జాబుల్లో. అవును. అలాంటిది 2 లక్షలు పైగా తీసుకున్నారంటే ఎంత ఒత్తిడి ఉంటుంది సార్. ఆ ఖచ్చితంగా ఒత్తిడి సార్. కూడా అధిగమించి ఈ మన వెస్టేజ్ లో ఎంత మోటివేషను, అసలు ఆయన వాయిస్ వింటే చాలు అన్నట్టుగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ అవును. రంగారావు సార్. ఆ డెడికేషన్ నచ్చే నేను ఎవరికైనా ప్రమోట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుష రంగారావు సార్కే ఇస్తాను సార్ నేను. అవునవును సార్. థ్యాంక్ యూ సార్. కొంతమంది Thank you, హ్యాండ్ sir. రైజ్ చేస్తుంటారు, వాళ్ళందరూ ఫీడ్బ్యాక్. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా. రవికుమార్ Continue. మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. సార్ టీంలో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్పెషల్లీ జానకి రంగారావు సార్కి గుడ్ మార్నింగ్ సార్. జానకి Good morning, మేడం. సార్ జానకి రామయ్య సారీ. నిజంగా సార్ మీరు ఒక రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తూ ఎంతో మందికి మీకు దగ్గరకు వస్తే పని అయ్యిద్ది అనే ఒక ఆలోచనతో వచ్చిన అంత కంఫర్ట్ జోన్ లో ఉండి కూడా సార్ మీరు దీనిలోకి రావడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఎస్పెషల్లీ మీ మేడమ్స్ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే దీని యొక్క గొప్పతనం తెలుసుకొని మేడం మిమ్మల్ని దీనిలోకి కన్విన్స్ చేసుకొని మన యొక్క వెస్టేజ్ మన యొక్క ప్లాట్ఫామ్ రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం సార్. మేడంకు ఉన్న థైరాయిడ్ ప్రాబ్లం కూడా, సమస్యనంతా కూడా దీని ద్వారా తగ్గించుకొని ఎక్కడ హాస్పిటల్ తిరిగినా కానీ తనకి రిజల్ట్ లేదు. కానీ మీరు చెప్తున్నారు సార్, ఉదయం ఒక 1 అవర్ పిల్లలతో చిరాకు పడేది, తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటేనే తనకు కొంచెం మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేదని. నిజంగా సార్ అంత క్రిటికల్ సమస్యల నుంచి కూడా మన యొక్క వెస్టేజ్ ప్రోడక్ట్ వాడి తన ఆరోగ్యాన్ని బాగు చేసుకొని 10 మందికి చెప్పాలన్న తపనతో మిమ్మల్ని కూడా కన్విన్స్ చేసుకోవటము చాలా గొప్ప విషయం సార్. నిజంగా సార్ ఒక స్త్రీ ఏదైనా సరే కుటుంబాన్ని బాగు చేయాలంటే స్త్రీ పట్టుదలే ఉండాలని చెప్పేసి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మీ బాడీలో మీ మేడంలో చాలా మంచిగా ఉంది సార్.
చాలా తన హెల్త్ని బాగా చేసుకున్నారు. అదేవిధంగా మీ యొక్క కంటి సమస్యను కూడా సార్ మీరు ఎప్పుడు కంప్యూటర్ ఆపరేటర్గా అక్కడ ఉంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఎప్పుడైతే మీరు ఎక్కడెక్కడో హాస్పిటల్లో చూయించుకున్నా దానికి రికవరీ అనేది లేదు. మన యొక్క నీ యొక్క కంటి సమస్యలో హై సపోర్టు, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా ఇవన్నీ వాడటం వల్ల కూడా నీకు చాలా ఆ సమస్య నుంచి బయటపడ్డారు సార్. దీని ద్వారా కూడా మీరు మంచి రిజల్ట్ పొందారు. అదేవిధంగా మీరు ఒక అప్లైనర్ గురించి, డౌన్ లైన్ గురించి కూడా మంచి రిలేషన్షిప్ అనేది కూడా చెప్పారు సార్. రియల్లీ సార్, ఎందుకంటే అలా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం సార్. ఏదో ఐడి వేసి వాళ్ళు ఏదో వేసారులే ఏదో కొనుక్కున్నారని లేకుండా ప్రతి ఒక్కళ్ళని కూడా మనం ఎవ్రీడే ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటూ వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ సమస్య లేకపోతే ఏంటా, వాళ్ళు ఏమైనా బయటికి రాలేకపోతున్నారా అనేది ఏదైనా సరే వాళ్ళని క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటేనే మనకి సక్సెస్ అనేది ఉంది సార్. ప్రతి ఒక్కరిని మనం ఒక ఐడి అనేది ఒక కుటుంబంతో సమానం అని మీరు చెప్పారు. రియల్లీ గ్రేట్ సార్. మనం ఇప్పుడు మీరు 450 ఐడీలు ఏదో ఉన్నాయని చెప్పేసి అన్నారు. రియల్ సార్, వాళ్ళకి అందరికీ కూడా మనం రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తున్నప్పుడు మంచి రిజల్ట్ అనేది మీరు పొందారు. అదే టీంకి కూడా ఇప్పించారు సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క టెస్టిమనీ కూడా చాలా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా కష్టాల నుంచి బయటకు వచ్చారు. మంచి పొజిషన్లో ఉండి కూడా మన యొక్క వెస్టేజ్లో మంచి కంఫర్ట్లో ఉన్నప్పటికీ వెస్టేజ్ ప్లాట్ఫామ్ నమ్ముకొని ఇంకా ఉన్నత స్థాయిలో మీరు ఎదగాలని, మీరు సిల్వర్ డైరెక్టర్గా ఎల్ఓబితో సిల్వర్ అవుతున్నారు సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. కంగ్రాచులేషన్స్. మీరు ఇంకా మీ గోల్స్ రీచ్ అవ్వాలని, మీ యొక్క దీనిలో ఎంతో నెమ్మదిగా ఎంతో మంచిగా వెళ్ళిపోతున్నారు సార్. మీ యొక్క సపోర్ట్ మీ యొక్క టీం మెంబర్స్కి ఎలాగే ఉండాలని మీ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం సార్. మేము కూడా అలాగే ఫాలో అవుతామని దీన్ని నేను చెప్తూ ఇంతటితో నేను మీ యొక్క మంచి యొక్క సజెషన్స్ కూడా మేము ఫాలో అవుతామని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ ఎక్సలెంట్ మరి మేడం, మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది మేడం. మిమ్మల్ని ఆపకుండా ఉంటే ఇంకో గంట కూడా ఈయనతోనే మాట్లాడేటట్టున్నారు. మీ వాయిస్ చాలా బాగుంది. అలానే ఇదే వాయిస్ మీ టీం కింద అప్లై చేయండి మేడం. మీరు మంచి సక్సెస్ అనేది తీసుకుంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ మీరు నెరవేర్చుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ జానకిరామ్ సార్, ప్రభు కుమార్ మేడం ప్రైవేట్ జాబ్లన్నీ కూడా మానుకొని ఫుల్ టైం చేస్తున్నారు. గ్రేట్ లీడర్, ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు సార్. ఖచ్చితంగా సార్, తనకున్న స్కిల్స్ కి వాయిస్ మనం ఏదైతే పెట్టుబడి పెడుతున్నామో ఆ పెట్టుబడి అనేది వాయిస్ సార్. ఆ వాయిస్ అనేది ఆ మేడం గారికి పుష్కలంగా ఉంది. దాన్ని మేడం సక్రమంగా సద్వినియోగం చేసుకోగలిగితే మంచి మంచి సక్సెస్ తీసుకుంటుంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ ప్రభు కుమార్ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. రాజీవ్ గాంధీ సార్, రాజీవ్ గాంధీ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్.